స్వయంభుగా వెలిచిన పలుగు మీద నల్లపోచమ్మ తల్లి దేవాలయం. ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిచిందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఈ దేవాలయం హైదరాబాద్ కి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో నర్సాపురం అడవులకు దగ్గరగా ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది. వీకెండ్ లో ఈ దేవాలయాన్ని దర్శించుకుందాం అని చెప్పి ఫ్రెండ్స్ తో కలిసి రెడీ అయ్యి బయలుదేరాం. పటాన్చెరు నుంచి ఈ దేవాలయం చేరుకోవాలంటే ORR దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంద్రేశం అనే విలేజ్ నుంచి ప్రయాణం కొనసాగించాలి. ఈ రోడ్డు అంతా ఘాట్ రోడ్లతో కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. ఇక ఫైనల్ గా టెంపుల్ దగ్గరకు అయితే చేరుకున్నాము. ఇక్కడ అనాదిగా వచ్చిన ఆచారం వల్ల అమ్మవారికి కళ్ళుపాకలతో సంతోషపరుస్తుంటారు. వీకెండ్ అయ్యేసరికి దేవాలయం మొత్తం భక్తుల జనసంద్రంతో రద్దీగా ఉంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులందరితో కలిసి క్యూలో వెయిట్ చేసాం. ఈ అమ్మవారి గుడి దగ్గర కూడా పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడిలానే రూపాయి నాణేలను అమ్మవారి మూర్తి ముందు నిల్చోబెట్టి భక్తులు పూజలు చేస్తూ తమ కోరికలను కోరుకుంటారు. మన సనాతన సాంప్రదాయంలో ఏ దేవాలయంలోకి భక్తుల్ని నేరుగా గర్భగుడిలోకి అనుమతించరు. కానీ ఈ దేవాలయంలో నేరుగా అమ్మవారిని గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అంతా కలిసి అమ్మవారి గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని బయటకు రిటర్న్ అయ్యాం. పోచమ్మ తల్లి అమ్మవారి గర్భగుడి వెనక వైపు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కూడా ఇక్కడ స్వయంభుగా వెలిచిందని చెప్పి అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించి పూజిస్తారు. భక్తులు ముడుపులు కట్టి తమ కోరికలను కోరుకొని ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. కోరిన కోరికలు తీరిన తర్వాత అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. ఇక అమ్మవారి చరిత్ర విషయానికి వస్తే ఈ ప్రాంతం అంతా నర్సాపురం అనే ఒక అడవి ప్రాంతంలో ఉంది. ఈ అడవి 25 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం దట్టమైన చెట్లతో క్రూర మృగాలతో కొండలు గుట్టలతో ఉంటుంది. పూర్వం ఈ అడవి చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలు నివసిస్తూ తమ జీవనాధారం కోసం గొర్రెలను మేపుతూ అడవిలో తిరుగుతూ ఉండేవాళ్ళు. గొర్రెల కాపరి గొర్రెలను అడవికి మేతకు తీసుకెళ్లే సమయంలో అక్కడ ఉన్న క్రూర మృగాలు చాలా వరకు గొర్రెలను దాడి చేసి చంపేసేవి. దీని వలన గొర్రెల కాపరు చాలా వరకు గొర్రెలను కోల్పోయి తన జీవనాధారానికి ఒక ముప్పు ఏర్పడింది. ఈ ముప్పు నుంచి ఎలా అయినా బయటపడాలని చెప్పి దీనంగా ఒక కొండపైన కూర్చొని అలా ఆలోచిస్తున్న సమయంలో కొండపైన ఒక వేప చెట్టు కింద ఒక రాతి పైన అమ్మవారి ముఖాన్ని చూసి దాని దగ్గరికి వెళ్లి దీనంగా బాధపడుతూ అమ్మవారిని కొలుస్తూ మొక్కి ఈ ముప్పు నుండి ఎలా అయినా నన్ను బయటపడేసి నా గొర్రెలను కాపాడమ్మా అని చెప్పి తనని కోరుకుంటాడు. తను ఈ ముప్పు నుంచి బయటపడితే నిత్యం తనని పూజిస్తా అని చెప్పి అమ్మవారి దగ్గర మొక్కుతాడు. ఇలా పూజలు నిర్వహించిన తర్వాత గొర్రెల కాపరి తన గొర్రెలను ఎలాంటి ఆటంకం లేకుండా అడవికి మేతకి తీసుకువెళ్లి సురక్షితంగా తన గొర్రెలతో తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఇలా ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తుందని తెలుసుకొని చుట్టుపక్కల ప్రజలంతా కలిసి ఇక్కడ ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేసి పలుగు మీద నల్లపోచమ్మ తల్లి దేవాలయం అని చెప్పి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. నాటి నుండి నేటి వరకు కోరికలను కోరుకున్న ప్రజలు తీరిన తర్వాత ఇక్కడ అమ్మవారికి బోనాలతో పూజలు నిర్వహిస్తూ అనాదిగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆదివారం మంగళవారం సమయాల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి తమ కోరికలను తీరిన తర్వాత జంతుబలులతో అమ్మవారిని శాంతిపరిచి అక్కడే వాటిని క్లీన్ చేసి వండి పరమాన్నం ధూపదీప నైవేద్యాలతో అక్కడ అమ్మవారిని సేవించి పూజలు చేసి అక్కడే భోజనాలు చేసి ఇంటికి రిటర్న్ అవుతారు. ఇక చుట్టుపక్కల పరిసర ప్రాంతాల విషయానికి వస్తే మొత్తం 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో దట్టమైన అడవులు రాళ్లతో ఏర్పడి ఉంటుంది. ఇక్కడ వచ్చిన భక్తులు సేద తీరడం కోసం ఇక్కడున్న స్థానికులు రేకుల షెడ్లను ఏర్పాటు చేసి అక్కడ భోజనాలు వండి పెడుతుంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న సాధు జంతువులు ఆహారం నీటి కోసం వచ్చి తిరుగుతూ ఉంటాయి. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడ స్థానికులతో రోటీ, బగారా రైస్, చికెన్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ వీడియో చేసిన మీకు వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే నా డిస్క్రిప్షన్ లో వీళ్ళ నంబర్ ని ప్రొవైడ్ చేస్తున్నా. హత్నూర మండల్ సంగారెడ్డి జిల్లా. పల్లిపోచమ్మ టెంపుల్ దగ్గర మామూలుగా
విజిటర్స్కి చాలా మంచిగా ఉంటుంది. వాతావరణం కూడా కూల్గా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. వచ్చినట్టు ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది. అన్ని అవైలబుల్గా రోటీస్, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై అన్ని రోటీస్ అన్నీ దొరుకుతాయి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 7 PM. ఇక్కడ చికెన్ ఫ్రై ఆర్డర్ల పైన చేస్తాము, లేదా మీరు తీసుకొచ్చి ఇచ్చినా చేస్తాము. మీకు అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి కొద్దిగా అమౌంట్ పంపిస్తే ఇక్కడ అన్ని తీసుకొని రెడీ పెట్టేసి మీరు వచ్చే వరకు రెడీ పెట్టేస్తాం. పర్ చికెన్ కేజీ వచ్చేసి 120 రూపీస్ కేజీ, మటన్ వచ్చేసి 150, తలకాయ బూటి వచ్చేసి 200 kg లెక్క వడ్డిస్తాము. చపాతీ వచ్చేసి 15 రూపాయలు, జొన్న రొట్టె వచ్చేసి 20 రూపాయలు. సో ఎవరైనా కొలకపోతే వస్తే నా వీడియో చూసి అన్న దగ్గరకు వచ్చిన వాళ్ళకి నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతా. నెంబర్ చూసి కాల్ చేస్తే వీళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు మెటీరియల్ తీసుకొచ్చినా వీళ్ళు చేసి పెడతారు, లేదంటే వీళ్ళు కావాలన్నా కూడా వీళ్ళే మొత్తం ఫోన్ చేసి చెప్తే రెడీ చేసి పెడతారు. ఇన్కేస్ ఎవరైనా రావాలనుకుంటే వీళ్ళ డీటెయిల్స్ ఇస్తా, కాంటాక్ట్ అవ్వండి. ఈతవనం కళ్ళు కావాలన్నా కూడా దొరుకుతాయి. ఇంకా ఇక్కడ టెంపుల్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా, టెంపుల్స్ టైమింగ్స్, భగవాన్లు ఏం కావాలన్నా వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఒక రోజు ముందు కానీ లేదంటే మీరు వచ్చే ఒక 4 hours బ్యాక్ కాల్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్, పార్టీస్ అన్ని అవైలబుల్ ఉంటుంది. సౌండ్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంటుంది. నేనేమి వీళ్ళని ప్రమోట్ చేయాలని చెప్పి వీళ్ళ డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టడం లేదు. మేము వీళ్ళ దగ్గర వండించుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే బాగానే ఉంది. సో మీరు ఎవరైనా మీ ఫ్యామిలీతో వచ్చేటప్పుడు మీకు ఇబ్బంది కాకుండా ఉండడానికి అని చెప్పి వీళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నా. ఇలా వీళ్ళు ఒక్కలే కాకుండా వీళ్ళ దగ్గర మొత్తం చాలా సెట్ల వరకు ఉంటాయి. సో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుడ్ ప్రిపేర్ అయ్యే గ్యాప్లో ఇక్కడ అమ్మవారి ప్రసాదాన్ని కూడా అమ్ముతున్నారు అని చెప్పి లడ్డు 80 grams 15 రూపీస్, పులిహోర 150 grams 15 రూపీస్ లెక్క ఒక ప్రసాదాన్ని అయితే తీసేసుకున్నాము. అమ్మవారి సన్నిధిలో ప్రసాదాన్ని స్వీకరించి చుట్టుపక్కల ప్రాంతమంతా తిరిగి సమయాన్ని కాలక్షేపం చేశాం. ఈ అమ్మవారి గుడి పక్కన ఒక చెరువు కూడా ఉంటుంది. ఇది చాలా ఆహ్లాదకరంగా ఫోటో షూట్స్ కి అయితే చాలా బాగుంటుంది. ఫైనల్ గా ఫ్రెండ్స్ అంతా కలిసి ఫుడ్ అరేంజ్మెంట్స్ అంతా కంప్లీట్ చేసి ఒక వైన్ బాటిల్ తో అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. దీని ఓపెనర్ లేక ఓపెన్ చేయడం రాక స్క్రూ డ్రైవర్ తో ట్రై చేసి స్క్రూ డ్రైవర్ లోపల ఇరికించేశారు. ఫైనల్ గా ఫుడ్ డ్రింక్స్ కంప్లీట్ చేసి డీజే పెట్టి డాన్సులు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఇక్కడ స్థానికులు అడవిలో ఉన్న ఈత చెట్ల నుంచి స్వచ్ఛంగా దొరికే ఈత కళ్ళను కూడా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఈ టెంపుల్ లొకేషన్ అండ్ టైమింగ్స్ కంప్లీట్ డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసి ఉంటా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. ఫైనల్ గా పార్టీ కంప్లీట్ చేసి రిటర్న్ బ్యాక్ ఇంటికి వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్.